పద్మశాలి సంఘీయుల కోరిక మేరకు కాకినాడ నడిబొడ్డులో కళ్యాణ మండపం నిర్మించుకునేందుకు స్థలం మంజూరు చేశామని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కాకినాడ వెంకట్ నగర్ లో గల పద్మశాలి సంక్షేమ సంఘం కళ్యాణ మండపం స్థలంలో పట్టణ పద్మశాలి సంక్షేమ సంఘం సమారాధన కార్యక్రమం జరిగింది. సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సంఘీయులను ఉద్దేశించి ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి పాటిశెట్టి సుబ్రహ్మణ్యం, అజ్జి సూర్యారావు, బొజ్జ శ్రీశైలం, కొల్లు వెంకటేశ్వరరావు, వద్ది నారాయణరావు, పచారి నాగేశ్వరరావు, నటరాజ్, తుమ్మ కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్లో దయచేసి మళ్ళీ జగన్ గారిని ఇక్కడ నన్ను గెలిపించండి. తప్పకుండా ఇక్కడ వచ్చే కార్తీక వన సమారాధనలో ఒక ఫ్లోర్ వేసేస్తాం. దాని మాటిస్తున్నాను తప్పకుండా. ఇదే కాదు, మీకు అందరూ కూడా ఎలాగేదో ఆహ్వానంగా భావించండి. నేను సామూత్ నగర్ ఫ్లైఓవర్ దిగిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కడుతున్నాను. రాతి కట్టడం కట్టాను. దగ్గర 2 సంవత్సరాల క్రితం నేను మొదలుపెట్టాను. దగ్గర 4 కోట్ల రూపాయలతో ఎవరి దగ్గర డొనేషన్లు తీసుకోలేదు. నా సొంత డబ్బులతోటి కట్టిస్తున్నాను. అది అయిపోవచ్చింది. గతంలో పోయిన సంవత్సరం నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసినప్పుడు అమ్మవారు పద్మశాలీల కుటుంబానికి సంబంధించినటువంటి ఆడపడుచు ఆవిడ. అందుకని ఆ రోజు మిమ్మల్ని అందరినీ గౌరవం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మోత్సవాల్లో ఎలాగైతే మీ ద్వారా అమ్మవారి శారీ పంపుతామో అదేవిధంగా పోయిన సంవత్సరం జరిగినటువంటి వెంకటేశ్వర కళ్యాణంలో పద్మశాలీలకి పెద్దపీట వేస్తూ మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి అమ్మవారి శారీ ఇచ్చేయడం జరిగింది. రేపు ఫిబ్రవరి 14వ తారీఖున ఆ గుడి విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాను. ఫిబ్రవరి 14 విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నాను. ఫిబ్రవరి 15న కళ్యాణం చేస్తున్నాను. కళ్యాణం చేయడానికి మీ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దయచేసి నేను కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా పద్మావతి అమ్మవారు మీ ఇంటి ఆడపడుచు. మరలా మీరందరూ సారి పట్టుకుని ఆ యొక్క కళ్యాణానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున అంటే కాకినాడ పట్టణంలో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలి పెద్దలందరినీ కూడా ఇన్వైట్ చేద్దాం. అంటే వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల మన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ అవుతుంది. వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ముత్తైదులు చాలామంది ఉన్నారు. అందరూ కూడా మీరందరూ భాగస్వాములు అయ్యి ఆ రోజు ఆనంద భారతిలో ఫిబ్రవరి 15 ఆనంద భారతి గ్రౌండ్లో గ్యాదర్ అవుతున్నాం. అక్కడి నుంచి సామూత్ నగర్ ఫ్లైఓవర్ వరకు ఊరేగింపుగా వెళ్ళి ఫిబ్రవరి 15న కళ్యాణం చాలా పెద్ద ఎత్తున చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ మీరందరూ అందులో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు నుంచి ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ మీరందరూ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు 3 గంటలకల్లా ఆనంద భారతి గ్రౌండ్స్కి వస్తే అక్కడి నుంచి మనం అమ్మవారి కళ్యాణం కాబట్టి స్వామివారి కళ్యాణానికి సారి పట్టుకెళ్ళాలి. కాబట్టి మీ వంతుగా మీరందరూ 2 తల్లి సారి నేను మీ పెద్దలు అందరూ పురమైందాం. పూలు అవ్వచ్చు, అది పళ్ళు అవ్వచ్చు, లేదా స్వీట్లు అవ్వచ్చు, అన్నీ కూడా పెద్ద ఎత్తున అక్కడ అందరూ కూడా నేను కోరుకునే గతంలో కూడా నేను కోరుకున్నాను. మీ పెద్దలందరూ సహకరించి పద్మశాలి ఆడపడుచులు అందరూ వచ్చి అమ్మవారికి సారి ఇచ్చారు. మరలా ఫిబ్రవరి 15 డేట్ కన్ఫర్మ్, డేట్ ఇక మారదు. ఫిబ్రవరి 15వ తారీఖున ఆనందభారతి గ్రౌండ్ నుంచి సామూత్ నగర్ ఫ్లైఓవర్ నుంచి వెళ్ళి సామూత్ నగర్లో వెంకటేశ్వర గుడి దగ్గర కళ్యాణం చేస్తున్నారు.